సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు, జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కారం చేశామండి. ఈరోజు 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాదౌ న విధీయతే. పరమాత్ముడు అర్జునుని నిమిత్తం చేసుకొని మనందరినీ తిడుతున్నారు. ఎందుకంటే తెలుసు కదా మనందరి వీక్నెస్. అర్జున అయితే ఈ భోగాలు, ఈ ఐశ్వర్యాల్లో చాలా మనసు పెట్టి సంతోషంగా ఉంటారు. అవి సత్యము. ఈ భోగాలు, మనకున్న ఈ ఐశ్వర్యాలే సత్యమని ఎవరు అనుకుంటారో వాళ్ళ బుద్ధి ఎప్పుడునూ దృఢంగా ఉండదు అర్జున. అంతేకాదు వాళ్ళు ఎప్పుడు సమాధానంగా ఉండరు అని చెప్తున్నాడు చూడండి పరమాత్ముడు. ఎందుకంటే భోగాలు, ఇది తినాలి, అది చూడాలి, అక్కడ వెళ్ళాలి, ఇది ధరించాలి, ఇది కొనుక్కోవాలి, ఆ గోల్డ్ కావాలి, ఇవన్నీ భోగాలు కదా అనుభవించేది. ఇవి ఎవరు ఇలా ఎప్పుడూ ఆశపడుతూ ఉంటారో మళ్ళీ తమకు ఏ ఐశ్వర్యం ఉందో అదే సత్యము, మా ఐశ్వర్యం నుండినే మేము బాగా ఉండేది అని అనుకుంటారు. అయితే వాళ్లకు సమాధాన విధీయతే, సమాధానంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి చాలా తీవ్రతరంగా వ్యవసాయాత్మికంగా, అంటే బాగా ఉండదు అని అలాంటి వాళ్ళ బుద్ధి. ఎందుకంటే ఆ బుద్ధికి ఏం లేదు, జ్ఞానం లేదు. అందుకే వాళ్ళు ఎప్పుడునో చూడండి, కొంతమంది పొద్దున్నే తినటము, మళ్ళీ 11 గంటలకు, మళ్ళీ 1 గంటకు, మళ్ళీ 3 గంటలకు, మళ్ళీ 7 గంటలకు, మళ్ళీ నైట్ పండుకునేటప్పుడు ఇలా తింటూనే ఉంటారు. కొంతమంది ఇలా భోగాల్ని అపేక్షిస్తూ ఉంటారు. ఇదే జీవితం అనుకోని ఆకలి కాలేకున్నాను, అయ్యో టైం అయిందే, టిఫిన్ టైం అయింది అనేది ఏదేదో తినేది, భోజన టైము, టీ టైము, ఇలా ఇలా వాళ్ళు ఈ భోగాల్లోనే ఉండిపోతారు అర్జున. చూడండి కొంతమంది టీవీ చూడటమే వాళ్ళ జీవితము, తినటం, చూడటం, పడుకోవటం, ఈ భోగంలే సత్యము అని వాళ్లకు. వాళ్ళు అవన్నీ చూసేటప్పుడు బాగుంటారు, తక్షణం ఏమైనా సైలెంట్ అయిపోతే సమాధానమే ఉండదు వాళ్ళ మనసుకు. ఎందుకంటే ఈ భోగాల నుండి, తమతో ఉండే ఐశ్వర్యాల నుండి ఎప్పటికీ సమాధానం రాదు. చూడండి, ఉంటుందా సమాధానము? ఉండనే ఉండదు. ఇప్పుడు డబ్బులు ఉంటుంది అనుకోండి, డబ్బులు ఉంటే దాన్ని ఎలా దాచిపెట్టాం, దాన్ని ఎలా యూజ్ చేసాము, దాన్ని ఎలా అందరికీ చూడకుండా కాపాడ్డాం, ఇలా వెళ్ళిపోతాము. లేదు అంటే తమ దగ్గర ఉండే డబ్బుల్ని అందరికీ చూపించుకొని, చూడు మాతో ఇంత ఉంది, మాతో ఇంత డబ్బు ఉంది, మాతో ఇంత డబ్బు ఉంది అని చాలా అహంకారం పడుతూ ఉంటాం. అయ్యో మీరు ఇలాగా తినేది, మేం లేదండి, మాకు చాలా ఐటమ్స్ ఉంటేనే మాకు అన్నం సహించేది. వినింటారు, మీరు కూడా వినింటారు కదండి ఇలాంటి మాటల్ని. ఇలా భోగాల్ని చాలా అనుభవిస్తూ ఉంటారు. అందుకే గురువు గారు అంటారు, ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడే తినాలి. మనకు ఏం ఫిక్స్ అయిపోయామంటే, 10 గంటలైందా, అయ్యో టిఫిన్ చేయాలి, అయ్యో 2 గంటలైందా భోంచేయాలి, అయ్యో సాయంకాలం 7 గంటలైందా, 8 అయిందా భోంచేయాలి, ఇలా ఫిక్స్ చేసుకునేస్తున్నాము. ఎప్పుడు అంతే చూడండి, ఆకలి కాకున్నప్పుడు అస్సలు భోంచేయకూడదు, ఆకలి అవుతేనే భోంచేయాలి.
అయితే ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. 1 గంటకు అయ్యో మాకు అలవాటండి, ఆకలి కాకోకుండాను ఆ టయానికి తినేయాలి. ఇది ఒక అహంకారం. అందుకే చెప్తారు గురువు గారు, మనం ఎంత భోగాల్ని భోగించకూడదు, ఉంది ఉంది అని బాగా ఎంజాయ్ చేయకూడదు. మళ్ళీ అలాగని ఉత్త డబ్బు కూడబెట్టడమే జీవితం అని ఏమీ ఎంజాయ్ చేయకుండా కూడాను ఉండకూడదు. చూడండి, అతినూ ఎంజాయ్ చేయకూడదు, అసలు వద్దే వద్దు అని అన్నీ నిర్బంధించకుండాను ఉండకూడదు. ఏం చెప్తుంది తెలుసా శాస్త్రము? కన్నడంలో బళసి బళసదంతి ఇరు అంటే అనుభవించు, వాడుకో, మళ్ళీ అతిగాను వాడుకోకు, మళ్ళీ వాడుకోకుండాను ఉండకూడదు. ఇలా జీవనం చేయాలి అర్జున. ఎందుకంటే మనిషికి ఈ ఆశలు అనేది సమాధానం తెచ్చివ్వదు. ఎప్పుడూనూ ఒక ఆశ వస్తుంది, దాని వెంట అక్కడికి వెళ్ళాలి అని వస్తుంది, మళ్ళీ ఇంకొక ఆశ వస్తుంది, మళ్ళీ ఇంకొక ఆశ వస్తుంది. ఈ ఆశలు ఏం చేస్తుంది, మనిషిని వాళ్ళ చెప్పిస్తారు, మేము గ్రూప్ అంతా సరిపడి పెట్టేది మనకు. అలా ఎక్కువ ఆశలతో ఉన్నామనుకోండి, మనకు దుఃఖం దుఃఖం దుఃఖమే కలిగిస్తూ ఉంటుంది. అందుకే పరమాత్ముడు చెప్పేది, నీ ఆశలని వద్దు అనుకోవద్దు, ఆశలు ఉండాలి, మళ్ళీ అతి ఆశను ఉండకూడదు అని చెప్తున్నారు. మనము ఉంటే అతి ఆశలతో ఉంటాము, లేదు అంటే అయ్యో ఈ జీవితమే వద్దప్ప ఎందుకు ఊరికే అనేసి డిప్రెస్ లోకి వెళ్ళిపోతాము. ఇవి రెండూ చేయకూడదు అని. ఎవరికైతే బుద్ధి బాగా పెరిగింటుందో వాళ్ళు ఇవి రెండిని సమాధానంగా చూస్తారంట. డబ్బు ఉన్నప్పుడును భోగాలు ఉన్నప్పుడును వాళ్ళు శాంతంగానే ఉంటారు, డబ్బు లేకున్నప్పుడు భోగాలు లేకున్నప్పుడును శాంతంగానే ఉంటారంట. ఇది మనకు సమాధానం తెప్పించేది. ఎప్పుడు మనసుకు చూడండి, మా మనసు ఎప్పుడైతే ఇలా చింతిస్తుంది, దుఃఖిస్తుందో అప్పుడు తక్షణం మనం ఏం చేయాలి తెలుసా? ప్రాణాయామం ఎక్కువ చేయాలి. చూడండి, ఏదేదో యోచిస్తుంది, అయ్యో వాళ్ళు ఫోన్ చేయలేదు, వీళ్ళు ఫోన్ చేయలేదు, ఎలా 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 అని అవన్నీ వదిలేసేసి, అయ్యో వాళ్ళు ఫోన్ చేయలేకుంటే ఏంటి, నాకు ఎన్నోటి ఉంది అని మన మనసుని ఇలా ఆధ్యాత్మం వైపు మళ్లించాలి అండి. ఈ ప్రాణాయామాలు ఎక్కువ చేయటము, నాడీ శుద్ధి ప్రాణాయామం, అనులోమ విలోమ అంటారు కదండి, ఆ ప్రాణాయామం ఎక్కువ చేయటము, ఇవన్నీ చేస్తే మనకు శక్తి వస్తుంది. అతి ముఖ్యంగా మనసు ప్రశాంతం అవుతుంది. చూడండి, మనసు ప్రశాంతంగా లేకున్నప్పుడే మనకు ఈ డబ్బు చింత, ఏదేదో యోచనలు వచ్చేది, ఈ ఐశ్వర్యాలు లేవే అనేది ఉంటే ఒకవేళ అందరికీ చూపించుకొని దాన్నే భుంజించేది, ఇవన్నీ చేస్తూ ఉంటాము. అందుకే గురువు గారు చెప్తారు, మీరు ఏదన్నా చేయండి, సరళంగా చేయండి, సహజంగా చేయండి అని. మనకేంటి చూపించుకోవాలి, నేనంటే ఏంటో అని ఎంత ఆర్భాటంగా పూజ చేయటము చేసి అలిసిపోతాము. ఎందుకు? సంతోషంతో చేస్తే అలిసిపోము. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, చూడని మెచ్చుకొని అని చేస్తాం మనము. అందుకే అండి, మన ఆనందం ఎంత ఉంటుంది, నా శక్తి ఎంత ఉంది అని చూసుకొని చేయాలి. అందరూ ఇదే చెప్పేది, ఈ రోజు పూజకి ఇలాంటి పూలే పెట్టాలి, ఇలాంటిదే స్నానం చేయాలి. చలికాలంలో స్నానం చేస్తే మంచిదా? అయినాను మనకు ఒక నమ్మకం లేదు, పుణ్యక్షేత్రానికి వచ్చాము, నా ఆరోగ్యం బాగలేదు, చన్నీళ్ళు స్నానం చేయకూడదు, అయినాను చేసేస్తాను ఎందుకంటే పుణ్యం వస్తుంది. చూడండి ఎలా అయిపోతాం మనము. ఎప్పుడు అంతే, మన మనసు సదా హెచ్చరికగా ఉండాలి. అది
స్నానం చేస్తేనే అది పుణ్యం వస్తుందా? లేదు కదా. ఇలాంటి టైంలో ఆ నీళ్లు తీసుకొని తల మీద ప్రోక్షణ చేసుకోవచ్చు కదా. కొద్దిగా తీర్థంలాగా స్వీకరిస్తే చాలు కదా. లేదబ్బా స్నానమే చేస్తాము, తర్వాత ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చేస్తుంది. అందుకే ఇలాంటి కర్మకాండాలు ఎవరు చేస్తారు చూడు అర్జున, వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉండేకి కానే కాదు. ఎందుకంటే ఈ కర్మకాండాలకు, ఈ పనులకు ఒక లిమిట్ ఉందా? ఈ పూజ చెయ్యి, ఈ పూజ చేస్తూ ఈ దానం చెయ్యి, ఈ దానం చేస్తూ ఇలాంటి బట్టలు వేసుకో, ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు ఉపవాసం ఉండు, ఇది తినకు అది తినకు, ఇలాంటి వాళ్ళకే దానం చెయ్యి, ఇలాంటి వాళ్లకు దానం చెయ్యొద్దు, ఈ పూజకు ముత్తైదువుల్నే పిలుసు, ఇలాంటి పూలతోనే పూజించు, ఎన్ని ఉంది చూడండి. ఇన్ని రూల్స్ ఉండేటప్పుడు మన మనసు ఆనందంగా ఉంటుందా అండి? అందుకే పరమాత్ముడు చెప్పేది ఇవన్నీను మిమ్మల్ని ఇంకా ఇంకా కర్మకాండాలకే పిలుచుకొని వెళుతుంది అర్జున. అందుకే సహజంగా సరళంగా జీవించాలి మనము. లేదు అంటే మనకు ఈ భోగాలు, ఈ ఐశ్వర్యాలు ఇవి మనల్ని ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది మంచిది కాదు చూడు అని చెప్తున్నాడు. చూడండి, ఎవరి బుద్ధి బాగా వికసించి ఉంటుందో వాళ్ళు ఇలాంటి కర్మల గురించి ఎక్కువ ఆలోచించరు. అయితే పూజ చేస్తాను, లేదంటే లేదు, వాళ్ళు ఏమీ బాధపడరు. అయితే ఇవే పనులు మంచివి, శాశ్వతం చేయాలి అని వాళ్లకు అది ఈ రోజు జ్వరం వస్తుంది, స్నానం చేయలేదే, ఎలా పూజ చేయటం, ఎలా దీపం వెలిగించటం, ఇలాగే మనం జీవితం అంతా చేస్తాం చూడండి. షోడశ కర్మలు అంటారు కదండి. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు ఏదేదో చేస్తూ ఉంటాము చూడండి. మనము కాశీ గంగ నీరు పవిత్రమా, యమునా నీరు పవిత్రమా, అలా యోచించేకి వెళ్ళిపోతాం మనము. కాదు, పరమాత్మ అంటాడు కాదండి. ఇప్పుడు మీరు పూజ చేస్తారనుకోండి, పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు, చిన్న చిన్న క్రిమిలు చనిపోతావి, కళ్ళకు కనిపించకుండా ఉండే సూక్ష్మ క్రిమిలు ఉంటాయి, అవి చనిపోతుంది. మనం పెట్టిండి ప్రసాదం పైన అవి ఉంటుంది, అది నైవేద్యం చేస్తాము, మంచిదవుతుందా దేవునికి? మరి ఎక్కడ పవిత్రత ఉంది చెప్పండి? అందుకే పరమాత్ముడు చెప్తాడు, మీరు ఇవన్నీ వదిలేసేయండి, కర్మకాండాలన్నీ భక్తితో చేయండి, మీకు ఫలం దొరుకుతుంది, పుణ్యం కూడా వస్తుంది అని చెప్తారు చూడండి. అందుకే ఏది చేసినా ఈశ్వర సమర్పయామి, శ్రీకృష్ణం సమర్పయామి, పరమేశ్వర ప్రీత్యర్థం, ఇలా చెప్తూ ఉండాలి చూడండి. అందుకే అర్జున, నీవు ఈ భోగాలు, ఈ కర్మకాండాలే సత్యము అని జీవించకు. అలా ఏదన్నా అనుకున్నావంటే నీవు దీని మీదే ఉండిపోతావు. మనము నిజమైన ఆనందం వైపు వెళ్ళాలి. ఏది నిజమైన ఆనందం? పరమాత్మని తెలుసుకోవటం, ఆత్మస్వరూపి నేనే తెలుసుకోవటం వైపు వెళ్ళాలి మనము. అది వదిలేసి ఇక్కడెక్కడ ఇదే కర్మకాండాలు చేస్తూ చేస్తూ ఉండిపోతాం కదా. ఇప్పుడు ఒక చెట్లో పండు ఉంటది పైన, ఆ పండు తినాలి కదా మనము. మనం ఏం చేస్తున్నాము, ఏ పువ్వే బాగుందిలే అని పువ్వునే తినేసి సంతోషిస్తున్నామంట. ఈ క్షణిక సుఖాలు, ఈ భోగాలు, ఈ ఐశ్వర్యాలతోనే సంతోషపడుతూ అమ్మో ఇంతకిన్నా ఆనందమా మనిషి జీవితం అని ఇక్కడే చేస్తున్నామంట. ఇంత మంచి భార్య, ఇంత మంచి బిడ్డ, కుటుంబము, ఇదే సత్యం కదా. ఇంకా దీనికన్నా ఏ సత్యం ఉంది, దీనికన్నా ఆనందం ఏదుంది అని అక్కడే ఉండిపోతున్నారు. పైన అత్యంత తీపిగా ఉండే పళ్ళు ఉంది, అది తీసుకోవాలి నేను అని మనకు తెలియదు చూడండి. ఏది
పళ్ళులాగా తీపి. ఆ ఆత్మ స్వరూపి నేనే అనేది తెలుసుకోవాలి మనము. అందుకని ఈ సాధన చేయాలి మనము. మనకు ఇది తెలియకోకుండా నేను ఆత్మస్వరూపే అని తెలుసుకునేది వద్దు. అత్యంత ఆనందం అనుభవించేది మనకి ఇష్టమే లేదండి. ఎక్కడున్నా ఈ పూజ చెయ్యి, ఆ తీర్థయాత్ర చెయ్యి, ఈ దానం చెయ్యి, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అని ఈ సుఖాల్లోనే ఇక్కడున్నాము. అత్యంత సుఖమైన మనము అటువైపు వెళ్ళటం లేదు అర్జున. ఇది తప్పు కదా. చూడండి, పరమాత్ముడు ఎంత బాగా చెప్తున్నాడు మనకు. ఇలా మన బుద్ధి వికసించకుండా ఇక్కడిక్కడే ఉండిపోయి నేను పాడేది కాక ఇంకొకరికి చెప్పేది, చూడండి భగవద్గీత వింటే చాలా పుణ్యం వస్తుంది, వినండి సత్సంగంకి అంటారు. ఏం విన్ని వాళ్ళు చేంజ్ అయినారు? అది చెప్తారు, మేము 5 ఏళ్ల నుంచి వింటున్నామండి అని. 5 సంవత్సరాల నుంచి నీవు భగవద్గీత వింటుంటే ఏ ఒక్క మాటని, పరమాత్ముని మాటని నీ జీవితంలో నీవు అనుష్ఠానం చేశావు? వాళ్ళకు సమస్యకు పరిష్కారం దొరకాలి అని ఉండదు. వాళ్లకు ఊరికే వింటున్నాము. పోనీ విన్నాక అర్థమైందా అంటే ఏదో అర్థమే కాలేదండి, మీరు చెప్పేటప్పుడు అనిపిస్తుంది, తర్వాత మర్చిపోతాను అంటారు. వాళ్లకు ఏదో నాకు బాగుండాలి, నా కుటుంబం బాగా, ఇంతే ఆశలు ఉంటది. అందుకే మనం ఎప్పుడు అంటే దగ్గరకు వెళ్ళాకే మనకు తెలిసేది ఇది సరినా లేదా అని. లేదు అంటే వ్యామోహం, మా అమ్మ, మా తల్లి, మా చెల్లి, మా వాళ్ళు అని వాళ్ళకే మనం ఎంత టైం వెచ్చిస్తాము. మన కోసం వెచ్చించే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నావో అని అడక్కున్నప్పుడు మనసంతా బాధపడి ఎంత దుఃఖిస్తూ ఉంటాము. ఈ వ్యామోహం నుండి బయటకు రావాలి. ఇది భగవద్గీత అంటే. చూడండి, శ్లోకాలు బయట చేశాము, సత్సంగం విన్నాము. వింటే నీకు దుఃఖం ఎంత తగ్గింది యోచించు. లేదు, దుఃఖం మనకు తగ్గనే లేదు, ఇంకా ఎక్కువవుతుంది. జ్ఞానం వస్తూ వస్తూ వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, నన్ను మర్చిపోయారు. అరే, ఏం చెప్తుంది భగవద్గీత? వ్యామోహం తగ్గించుకో, వ్యామోహం పరమాత్మని మీద పెట్టు అని చెప్పటం లేదా? అక్కడ పెట్టకుండా మనము ఎక్కడెక్కడో పెడుతున్నాం. అలా అది తప్పు కదా. ఎప్పుడైతే నీవు పరమాత్మ మీద పెడతావో చూసుకో, అప్పుడు వాడు నిన్ను కాపాడుతాడు కదా. నీ ఇంటి వాళ్ళ మీద ఇంత ప్రేమ పెడతావే అర్జున, మా తాత, మా గురువు అని, అది వదిలేసేసి ఈ ఆత్మతత్వం వైపు పెట్టు. ఈ ఆత్మకు చావు లేదు, సదా ఉంటాది. ఆ ఆత్మస్వరూపిని, ఆ ఆనంద స్వరూపిని నేను అని పెట్టుకోకుండా నీవు ఏదేదో చేస్తున్నావు కదా. ఇది సరైన నీకు అని మనకు బుద్ధి చెప్తున్నాడు. చూడండి పరమాత్ముడు. అందుకే ఈ భోగాల్ని, ఈ ఐశ్వర్యాల గురించి, ఇవి ఉంటేనే జీవితం అనేది నీవు మనసులో నుండి తీసేయి అర్జున అని చెప్తున్నారండి. ఇప్పుడు 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదంలో ఏం చెప్తుంది తెలుసా? ప్రతి మనిషి ఈ 3 గుణాలతో ఉంటాడు. ఏ గుణాలు? సత్వగుణము, రజస్సు గుణము, తమస్సు గుణంలో ఉంటారు. ఎవరైతే ఈ సత్వ, రజస్సు, తమస్సు గుణాల్లోనే ఉంటారో వాళ్లకు సుఖము, దుఃఖము కలుగుతూనే ఉంటుంది. అందుకే అర్జున, నీవు ఇలా దుఃఖిస్తున్నావు. అయ్యో, మా వాళ్ళు ఇలా అయిపోయారే, మా వాళ్లకు నా మీద ప్రేమ లేదే. మొదట ఎంత బాగుంది, మా తాత, మా గురువు గారు, నా బంధువులంతా. ఇప్పుడు యుద్ధం వచ్చిన వెంటనే నన్ను మాట్లాడడం మానేశారు.
నన్ను ఒక రకంగా చూస్తున్నారు. అవి ఇలా ఎందుకు వస్తుంది అంటే మన స్వభావమే ఇది. సత్వగుణము, రజస్సు గుణము, తమస్సు గుణము. అందుకే ఈ గుణాలుంటే మనిషి ఎప్పుడు దుఃఖిస్తుంటారు అర్జున. నీవేం చేస్తావు తెలుసా? ఈ 3 గుణాల నుండి బయటికి రా నీవు. ఇలా తమస్సు, వాళ్ళకి ఏదో ఉంటే తింటాము, లేకుంటే వద్దు, అయ్యో వాళ్ళు చేయని వీళ్ళు చేయని, ఇలా తమస్సు గుణం. వాళ్ళు పని చేయరు. ఏ మీరివ్వండి. ఆ తమస్సు గుణం నుండి రాజసికానికి రావాలి. వాళ్ళు బాగా ఆసక్తిగా ఉంటారు, బాగా యాక్టివ్ గా పని చేస్తూ ఉంటారు. అన్ని పనులు బాగా చేస్తారు, పర్ఫెక్ట్ గా చేస్తారు. వెరీ గుడ్, బాగా చేశారంటే చాలా సంతోషిస్తారు. ఏం బాగా చేయలేదే అంటే దుఃఖిస్తారు. అది కూడా వద్దు. మళ్ళీ సాత్విక గుణం, అయ్యో ఎవరేమన్నా ఏం పర్లేదు అనుకోండి అని వదిలేసేది, అది కూడా సాత్వికం వద్దు. ఈ 3 గుణాల్ని దాటేసి నువ్వు బయటికి రా అర్జున. నీవు ఈ గుణాల్లో ఉన్నందుకే ఇవన్నీ నీకు దుఃఖం కలుగుతుంది అని పరమాత్ముడు హెచ్చరిస్తున్నాడు. చూడండి మనకు ఏమిష్టమో ఇదే జీవనం సత్యము, ఇలా ఉంటే ఇష్టము అని మనం ఫిక్స్ అయిపోయాము. పిల్లలు, పెళ్లి, చదువు, ప్రమోషన్, తిరగా వాళ్ళ పెళ్లి, ఇలా ఇవన్నీ నడుస్తూ ఉంటారు. ఆయా కాలానికి సుఖం అంతే. తర్వాత ఇంకా కావాలి అనిపిస్తారా లేదా చెప్పండి? నా కూతురికి పెళ్ళైతే చాలండి అంతే కోరుకుంటాము. పెళ్ళవుతుందా, తర్వాత చూస్తే అల్లుడు చాలా హింసిస్తున్నాడు. అయ్యో నా అల్లుడు బాగైతే చాలండి, ఇది పోయేసే కోరిక, పెళ్ళైతే చాలు అనేది. పోనీ అల్లుడు బాగైనాడా, లేదు, మళ్ళీ బిడ్డలు లేదు, అయ్యో నా బిడ్డకు ఇంకొక బిడ్డ పుడితే చాలండి, ప్రమోషన్ వస్తే చాలండి అని. ప్రమోషన్ వస్తే ఏమండి ఆ మేనేజర్ చూస్తే సరిగ్గానే లేడు, మాకు ఇంకో జాగాలకి ట్రాన్స్ఫర్ కావాలి. ఇలా ఇవి సుఖాల్ని వెతుక్కుంటూ పోతుంది. దాహం, అది కావాలి, ఇది కావాలి, ఇది సర్లేదు అని. దాని గుణమే అంత. ఏది మనతో ఉందో దాన్ని చూసి ఆనందిస్తామా మనము అర్జున? లేదు కదా. మనతో ఏది లేదో దాన్ని పట్టుకొని మనకు వాళ్ళు బాగా మాట్లాడాలి, నా ఇంట్లో నాకు ఇవి ఉండాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నేను అందరితో బాగుండాలి, అందరూ నన్ను మాట్లాడాలి, మా ఇంటికి రావాలి, ఇలా ఏదేదో కోరేస్తుంది మనసు. నీవు అలా చిన్న చిన్న ఆశల్లోనే ఉండద్దు. ఈ 3 గుణాల నుంచి మనము బయటికి రావాలి. ఈ వేదాంతం ఇదే చెప్పేది. చూడండి, ఈ 3 గుణాల నుండి బయటికి వచ్చి నేనే ఆత్మస్వరూపిణి అని ఎవరు తెలుసుకుంటారో చూడండి, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారండి. ఇప్పుడు మనకి ఎందుకు ఆనందం లేదు అంటే, నేను వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయిపోయాను. మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, మా ఆయన బాగా చూసుకోవాలి, నా కుటుంబంలో అందరూ నన్ను బాగా చూసుకోవాలి, అందరినీ ఇలా పెట్టేస్తాం. కానీ పరమాత్ముని ఆ దేవుని చిన్న ఇంటికి పరిమితం చేసేసాము. దీపం వెలిగించటం, వాకిలి మూసేయటం, గాలి వస్తే దీపం ఆరిపోతుంది, అపశకునము. లేకుంటే ఎవరైనా వచ్చినోళ్ళు దీపం చూసేస్తారు దేవుని ఇంట్లో, అది మంచిది కాదు అని పరమాత్మని అక్కడికి ఫిక్స్ చేసేసాం మనం, దేవుని ఇంటికి అని. మళ్ళీ ఇంకా బయట ఎక్కడున్నాడంటే దేవస్థానాల్లో ఉన్నాడండి, ఇంతే ఫిక్స్ అయిందాం మనము. కాదు, పరమాత్ముడే చెప్తాడు చూడండి, అనన్యశ్చింతయంతో మాం 9వ అధ్యాయంలో. ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్లకు యోగా క్షేమాలు నేనే చూస్తాను అని. అయితే మనము ఎవరిని స్మరిస్తున్నాము? కుటుంబంలో వాళ్ళని వీళ్ళని, మా పక్కింటి వాళ్ళు సర్లేదు అని వాళ్ళని వీళ్ళని స్మరిస్తూ తిట్టుకుంటూ దుఃఖిస్తూ ఉంటే మనకు ఆనందం ఎక్కడొస్తుందండి?
ఆరోగ్యం కూడా రాదు. మనసు ఆనందంగా ఉంటే దేహం ఆరోగ్యంతో ఉంటది. మనసులో ఇలాంటి చిల్లర విషయాలను నింపుకున్నాము. ఎందుకంటే పరమాత్మని మీద పూర్తి నమ్మకం లేదు మనకు. ఉందా నమ్మకము? లేదు మనకు. ఎందుకంటే మనం అనుకున్నది వెంటనే అయిపోవాలి. కాలేదు అంటే నీవెలాంటి పరమాత్ముడు, నువ్వు సర్లేదు నువ్వు అనేసి. తప్పు చూడండి ఇది. మనము ఏం సాధిస్తున్నామో చూడండి. ఇది యోగం. ఈ సత్సంగం అంతా వింటున్నారు, ఇది మీ యోగము. క్షేమం అంటే ఏం తెలుసా అండి? ఇది ఏం విన్నారో చూడండి, దీన్ని జీవితంలో మీరు అనుష్ఠానం చేసుకోవాలి. జీవితం అంతా ఈ జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకుంటే ఇది క్షేమం. చూడండి, మా అమ్మ వచ్చి నన్ను చూడాలి, వాళ్ళు ఫోన్ చేయాలి, మా ఆయన వచ్చి నన్ను మాట్లాడాలి, ఇది క్షేమం కాదు. మనకు బయట నుండి సమాధానం వచ్చేది క్షేమము, మనం ఆనందంగా ఉండేకి అని అనుకున్నాము. దీన్ని చేంజ్ చేసుకోవాలి. చూడండి, ఇంత సత్సంగం వింటూను మనం బాధపడుతున్నాము అంటే మనము పరమాత్మని పట్టుకోలేదు, ఇంకా ఇంట్లో వాళ్ళని పట్టుకున్నాము. మనుషులు ఎలా అండి, వాళ్లకు దుఃఖం వచ్చినప్పుడు మనతో వస్తారు, అయ్యో ఇలా ఆ సమస్య అని. లేదా వాళ్ళకు సంతోషం వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు, ఎందుకు మేము ఇంత ఆనందంగా ఉండాము, నీవెలాగున్నావు, ఏం దుఃఖిస్తున్నావా, ఏం సమస్యలా అని. అంత తప్ప నీవెలాగున్నావు, ఆనందంగా ఉన్నావా అని అడిగేవాళ్ళు చాలా అపురూపం. చూడండి, ఆ మనస్థితి వాళ్లకు లేదు, మనకు లేదు. మనం అడుగుతామా వాళ్ళని, ఎలా ఉన్నావు, బాగున్నారా అని? ఆహా, అంతే. వాళ్ళు అంతే, మనము అంతే. మన సౌఖ్యాలు చూసుకుంటాము. అయితే ఈ మనసుని పరమాత్మని వైపు మళ్లించాలి అర్జున. ప్రతి ఒక్కటి అతనే చేయటం, అతని శక్తితో చేస్తూ ఉండేది అంతే తప్ప నాది ఏమీ కాదు అని యుద్ధం చేయి నువ్వు. అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. పరమాత్మని నమ్ము నీవు, వాడు నీ యోగక్షేమాలు చూస్తాడు. ఎప్పుడైతే మనకు ఈ ఆత్మస్థితి వస్తుంది చూడండి, అప్పుడే మనకు నిజమైన శాశ్వతమైన ఆనందం కలిగేది. అది లేకోకుండా మనము ఇంకా అది దొరికితే ఆనందం, ఇది దొరికితే ఆనందం అని ఉంటాం చూడండి, అప్పుడు వరకు మనము నెమ్మదిగా ఉండటానికి సాధ్యమే కాదు. చూడండి, యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అందుకే అర్జున, ఎవరైతే పరమాత్మని ఆత్మని తెలుసుకొని ఉంటాడు చూడు, బ్రహ్మజ్ఞాని, అతను ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అదే మామూలు మనలాంటి అజ్ఞానులైతే ఎప్పుడు దుఃఖంగానే ఉంటాము. ఎలా తెలుసా? ఇప్పుడు చూడండి, బావిలో నీళ్లు ఉంటుంది, మనం ఏం చేస్తాము, తాగడానికని ఒక దాంట్లో పెట్టుకుంటాము, ఇది దేవునికని ఒక దాంట్లో పెట్టుకుంటాము, ఇది బట్టలు ఉతకడానికని ఒక కుండలో పెడతాము, మళ్ళీ బాత్రూమ్ లోని ఒక దాంట్లో పెడతాము. ఇలా ఒకే నీళ్ళని తెచ్చి ఆ దాంట్లో దేంట్లో పెట్టి, ఇది బయట చేయి కడుక్కొనేకి, ఇది తాగడానికి, ఇది వంటకు అని ఎలా పెడతాము కదా. అలాగేనే ఈ కర్మాలను అంతే, ఈ కర్మకాండలు అంతే మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాది అర్జున. ఎందుకంటే నీవు దాంట్లోనే ఉన్నావు ఇప్పుడు. అయ్యో ఏమి ఇలా చేస్తే ఎలాగా, అలా చేస్తే ఎలాగా అని. ఇవన్నీ దాటుకొని రావాలి నువ్వు. ఇప్పుడు ఒక్క బుద్ధివంతుడు ఏం చేస్తాడు తెలుసా? అతను ఆ బావిలో నీళ్ళని తెచ్చి నీట్గా బట్టలు ఉతికేకి ఒక సైడ్ లో పెట్టుకుంటాడు. అతను గలీజ్ చేయడు నీళ్ళంతాను, మళ్ళీ ఇంకొక బకెట్ లో లోపల తాగటానికి పెడతాడు. ఇలా బుద్ధిగా ఉపయోగిస్తాడు.
అయితే మనం ఏం చేస్తున్నాము, ఈ వేదాల్లోని కర్మకాండము, ఉపాసన కాండము, ఈ జ్ఞానకాండాలు ఈ మూడుని ఉపయోగిస్తలేదు. మనము ఎక్కువ ఈ కర్మనల్ని ఉపాసనల్ని ఉపాసిస్తున్నాము మనము. అంతే కదండి. ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, ఈ కర్మలు చేస్తే మంచిది, ఆ కర్మలు చేస్తే చెడ్డది, ఇలానే ఉన్నాం కదా మనము. ఇవి మనల్ని ఆనందం వైపు తీసుకుని వెళుతుందా? తీసుకునే వెళ్ళదు. ఎలా అయితే బుద్ధి ఉండే అతను బ్రాహ్మణస్య అంటే జాతి బ్రాహ్మణుడు కాదండి, ఎవరికైతే బుద్ధి ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఒకే నీళ్లు తెచ్చి వాళ్ళు గలీజ్ చేయకోకుండా, బట్టలు ఉతికే దాంట్లోనే గలీజీ నీళ్లు ఎగిరేది, దాన్నే తాగటానికి ఉపయోగించేది, అలా చేయకోకుండా హుషారుగా ఎత్తి పెట్టుకుంటారు. చూడండి, ఒకే బావి నీళ్లతోనే అన్ని పనులు చేసుకుంటాడు. మనము ఆ బావి నీళ్లు తెచ్చి బట్టలు ఉతుకుతుంటాము, అయ్యో ఎగిరింది దీంట్లోకి నీళ్లు, ఇది స్నానానికి పనికిరాది అని మళ్ళీ చల్లేసేది, మళ్ళీ తెచ్చేది, నింపేది, ఇలా చేస్తూనే ఉండాము. అంటే ఈ కర్మకాండల్ని మళ్ళీ ఉపాసనల్ని చేస్తూనే ఉండాము. ఎప్పటికీ ఆనందం దొరకదు మనకు. ఈ జ్ఞానకాండం ఎవరైతే ఈ జ్ఞానంతో యోచిస్తారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. చూడండి, అతను ఎంత బుద్ధివంతుడు. ఒక పెద్ద బకెట్ లో నీళ్లు తెచ్చే దాన్ని చిన్న చిన్న కుండల్లో, ఇది తాగడానికి, ఇది వంటకొని బాగా ఎత్తిపెట్టేసి ఆనందంగా ఉంటాడు. అన్ని ఒకే జాగాలో పెట్టుకొని గలీజ్ చేసి నీళ్లు మళ్ళీ దాన్ని పారబోసి మళ్ళీ కొత్త నింపి ఎన్ని కష్టాలు పడాలి కదా. అలా ఏది చేయకోకుండా ఆనందంగా ఉండాలి అంటే ఈ జ్ఞాన మార్గం ఒక్కటే శ్రేష్టం. చూడు అర్జున అని చెప్తున్నారు. చూడండి, ఎప్పుడు ఉంటే అర్జున ఈ కర్మని, ఈ పనుల్ని అంటే మనము బుద్ధి నుండి చేశామంటే మనకు ఆనందం కలుగుతుంది. అయితే మన బుద్ధి నుండి చేస్తామా? చేస్తాము. చూడండి, ఈ కార్తీక మాసంలో ఇది చేస్తే మంచిదండి, శివుని దగ్గరికి వెళుతుందండి పూజ. బిల్పత్రితోనే చేస్తే శివునికి చాలా ఇష్టం అండి. ఇలా చేస్తూ ఉంటాము. వీళ్ళకు దొరుకుతుంది ఫలము, కొద్దిగానే దొరికేది. అయితే జ్ఞాన మార్గంలో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వాళ్ళకి నియమాలే లేవు. చూడండి, పరమాత్ముడైనాక అతనికి బిల్పత్రి ఎందుకు ఇష్టము, తులసి ఎందుకు ఇష్టము? ఇవన్నీ మన మూర్ఖత్వం. పరమాత్ముడు చెప్పాడా నాకు బిల్పత్రితో పూజించు, తులసితో పూజించు అని చెప్పాడా? అని యోచించకుండా చేయము, ఏది ఉంటే దాన్ని పెట్టి నమస్కారం చేసేస్తాడు. చూడండి, అందుకే అండి ఈ జ్ఞానం వైపు వచ్చేవాళ్ళు ఆనందంగా ఉంటారు. లేదు అబ్బా, మాకు ఈ వేదంలో చెప్పారు చూడండి, కర్మకాండము ఉపాసన కాండమే మాకు శ్రేష్టం అంటే అది కూడాను మంచిదే. అయితే అంత ఆనందంగా ఉండటానికి కాదు అని చెప్తున్నారు. చూడండి, అయితే జ్ఞాన మార్గం ఎవరు ఎంచుకుంటారో వాళ్ళు కర్మ మార్గము ఉపాసన మార్గము రెండూ చేస్తారు వాళ్ళు. అయితే ఎలా చేస్తారు అంటే భయపడకుండా చేస్తారు. చూడండి, పనుల్ని ఏం చేస్తే ఏమవుతుందో, అయ్యో పూజ చేస్తున్నాము, ఎడం పక్క పువ్వు పడిపోతే, దీపం మారిపోతే, ఇవి ఈ కర్మకాండాల్లో ఉండే వాళ్లకు. అయితే జ్ఞాన మార్గంలో ఉండే వాళ్లకు ఈ భయాలే లేవు. చూడండి, దీపం మారిపోతుందా, అయ్యో పర్వాలేదు అనేస్తారు. ఏదో ఉపాసన చేస్తూ ఉంటారు, చాలా ఆకలి అవుతుంది, ధైర్యంగా కొద్దిగా పాలు పళ్ళు తీసుకొనేసేస్తారు వాళ్ళు. అయితే మనము కర్మకాండంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో పరమాత్మను పూజ చేసేటప్పుడు ఇలా తినకూడదు, తాగకూడదు, పూజ తర్వాత అని ఆ దుఃఖాన్ని సహించుకొని ఉంటారు. చూడండి, అందుకే అర్జున, నీవు ఈ జన్మ మరణాన్ని దాటిస్తుంది కదా, ఈ ఆధ్యాత్మ విద్యని నీవు విను. ఇది తప్ప నీవు
మా వాళ్ళు, మా బంధువులు అని ఇలా యోచిస్తూ లౌకికం గురించి యోచిస్తూ ఉంటే నీవెప్పటికీ ఆనందంగా ఉండవు. మనిషి ఉద్దేశం ఏంటి? ఆనందంగా ఉంటాం కదా. అందుకే ఈ ఆధ్యాత్మం ఎందుకు కష్టం అంటారంటే, అన్ని సత్సంగం చెప్పేటప్పుడు ఆహా కరెక్ట్ అంటుంది, సత్సంగం అయిన తర్వాత మళ్ళీ మన బుద్ధి ఏమైపోతుంది, కింది పక్కకు వెళ్ళటం అయిపోతుంది. ఎప్పుడు కిందికి వెళ్ళిపోతుందో అప్పుడు మళ్ళీ మనసు ఆనందంగా పైకి రావాలంటే అవుతుందా? కాదు. అయ్యో వాళ్ళు ఇలా అన్నారే, వాళ్ళు ఇలా అన్నారే, వాళ్ళు ఇలా అన్నారని ఇలాగైపోతుంది. కానీ ఈ జ్ఞానం ఉంటుంది కదా, దీన్ని ఉపయోగించుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. మన మనసు ఎప్పుడు దుఃఖం పడుతుందో తక్షణం దానికి బుద్ధి చెప్పాలి. ఏమైంది ఇప్పుడు దుఃఖించేదానికి? ఏం కారణము? అర్జునునికి ఎలా పరమాత్ముడు చెప్తున్నాడు చూడు. కాదుపా అర్జున, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు? మా బంధువులు, మా గురువు, మా తాత అని. నీ కర్తవ్యం ఏంటి? యుద్ధం చెయ్యి. అలాగే సంసారంలో మన కర్తవ్యం ఏంటి? ఎవరు మనతో ప్రేమగా మాట్లాడతానో, ఎవరు మనతో మాట్లాడతారో నేను బాధపడను, నేను ఈ జ్ఞానంతో ఉంటాను అని యోచించేవాడే చూడండి నిజమైన జ్ఞానివాడు. లేదు అంటే ఇలా కొట్టుకునే వెళుతుంటాం చూడండి. ఈ నీళ్లు ఉపయోగించకూడదు, ఆ నీళ్లు ఉపయోగించకూడదు, ఇది అశుద్ధం నీళ్లు, పూజ నీళ్లు కాదు ఇది అని. అందుకే ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఏమంటారు తెలుసా అండి? ఎప్పుడూ పారుతూ ఉంటుంది చూడండి నీళ్లు నదిలో, దాన్ని బ్రహ్మ జ్ఞానానికి పోలిస్తారు చూడండి. ఆ నది నీళ్ళు ఏం చేస్తాం? మనం తాగుతాము, బట్టలు ఉతుకుతాము, దాంట్లోనే స్నానం చేస్తాము, తెలుసు అది ఇది ఇలా చలిస్తూ వెళ్ళిపోతుంది అని. అది మనం ఇంట్లో ఒకే పెద్ద టబ్బులో స్నానం చేసి అదే నీళ్లు తాగడానికి, అదే నీళ్లు వంట చేయడానికి తెస్తామా అండి? తేము. ఎందుకంటే ఆ నీళ్లు చలించడం అదే టబ్బులోనే ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మ జ్ఞానము అంతే. ఈ జ్ఞానం వచ్చిందో చూడండి మనకు, ఇవన్నీ నాశనం అయిపోతుంది. వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డ వాళ్ళు కాదు, ఇవన్నీ మన మనసులో ఉండేది. ఈ అన్ని సర్వ పాపాల్ని అర్జున, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, మా వాళ్ళు, మా తాత ఎందుకు ఇలా అయిపోయాడు, వాళ్ళ పక్క ఎందుకు చేరాడు, మా గురువు ఎందుకు ఇలా అయిపోయారు, నాకు ఎంత ప్రేమగా ఉన్నారు కదా మొదట, ఇప్పుడు చూస్తే ఆ శిష్యుని వైపు వెళ్ళాడు అని ఇలా నానా విధాలుగా యోచిస్తున్నావే. ఇది వదిలేసి ఈ జ్ఞాన మార్గం వైపు జ్ఞానంతో చూడు నీవు. అప్పుడు నీకు ఇవేదిను అరే ఇలాగా అనిపించదు. మనిషి ఉద్దేశము ఆనందంగా ఉండటము. నీవు చూస్తే దుఃఖిస్తున్నావు, చనిపోతారు అని. ఎవరు చనిపోరు, నీవు చనిపోవు, నేను చనిపోవు. నన్ను నీవు చంపటానికి కాదు అర్జున, నిన్ను నేను చంపటానికి కాదు. ఈ ఆత్మము శాశ్వతంగా ఉండేది, సదా ఉండేది. నీవు ఇలా యోచించు. ఇలా యోచించకుండా నీవు బరీ కర్మకాండాలు, ఉపాసన కాండాల గురించి యోచిస్తున్నావు. అందుకే నీకు దుఃఖం అవుతుంది. ఈ జ్ఞానంతో యోచించు, నీకు ఆనందం లభిస్తుంది అని చెప్తున్నారండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య